మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మనందరికీ తెలుసు, మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరరావు అయితే మరణించినప్పటికీ ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండాను ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను చాలామంది వ్యతిరేకిస్తూ సిపిఎం సిపిఐ పార్టీలు ధర్నాలు చేస్తూ రాస్తారోకలు చేసి పోరాటాలు ఎంత చెందినప్పటికీ ఆఖరికి వాళ్ళ కుటుంబాలకి కడచూపు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు నెలకొన్నది. అయితే మనందరికీ తెలిసినటువంటి నంబాల కేశవరరావు ఆయన తలపైన 1.5 రివార్డు ఉన్నప్పటికీ ఆయన మృతదేహాన్ని మావోయిస్ట్ సంఘాల అధినాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన చంపిన తర్వాత ఈ ఎన్కౌంటర్లో మరణించారని తెలిసిన వార్తని ఇప్పటికీ ఇంకా ఆ కుటుంబ సభ్యులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఆ కుటుంబాలకి ఆయన కడచూపు కూడా చూపు ఎదుర్కోలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ కుటుంబ సభ్యులకి దూరంగానే మృతదేహాన్ని ఇవ్వకుండాను ఇక్కడే ఛత్తీస్గఢ్లోనైతే ఆయన్ని మొత్తం దహన సంస్కారాలు అయితే చేయడం, పోలీసులు అంచనాలతో దహన సంస్కారాలు అయితే చేశారు పోలీసులు. అయితే దానికి గాను వాళ్ళ ఈరోజు స్వగ్రామంలోనే ఇక్కడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన ఫోటోలకు మాలలు వేస్తూ వాళ్ళ యొక్క బాధను అంటే కుటుంబానికి దూరం అయినటువంటి కొడుకు ఈరోజు అంటే కనుచూపు కూడాను నోచుకోలేని పరిస్థితి అయిపోయిందని బాధపడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము. ఒకసారి ఆ కుటుంబ సభ్యులను కూడా మాట్లాడతాం. అసలు ఏ విధంగా జరిగింది, వాళ్ళు బాడీని ఇవ్వడానికి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఎందుకు నిరాకరించారు, అసలు ఏమైంది అనే ప్రయత్నం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు సుశీల అండి. నేను నంబాళ్ళ కేశవరావు గారికి వదిన అవుతాను. నంబాళ్ళ దిల్లేశ్వరరావు గారి వైఫ్ నేను. నంబాళ్ళ కేశవరావు గారు దిల్లేశ్వర గారి తర్వాత అయినా ఆయన నాకు మరిది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన చనిపోయారని తెలిసినప్పటి నుంచి మా కుటుంబం ఎన్ని అగచాట్లు పడుతుంది అనేది నేను చెప్పలేని విషయం అండి, ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి విషయం. మేము సైకలాజికల్ గా ఎంత డిప్రెషన్ లో ఉన్నామనేది చెప్పుకోలేని విషయంగానే ఉంది. ఇంతకీ ఇంత చనిపోయారు అంటున్నారు, బాడీ ఏమో ఇస్తామంటారు. మేము దానికోసం ఇన్నిసార్లు వెళ్ళి పడిగాపులు కాస్తుంటేనేమో బాడీని ఎవరు తీసుకోవడానికి రాలేదు కాబట్టి అంతిమ సంస్కారాలు చేసేసామని చెప్పేసి నిన్న దీంట్లో టీవీలో చెప్తుంటే మేము ఆశ్చర్యపోయాము. ఇంతలాగా మేము కోర్టుకు వెళ్ళి అక్కడ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాము, ఆర్డర్ పట్టుకుని మళ్ళీ వెళ్ళాము. ఇంత మేము చేస్తుంటే ఎవరు రాలేదు కాబట్టి మేము సంస్కారాలు చేసేస్తున్నాము అని వాళ్ళు అనడం మేము నిజంగా మాకు చాలా బాధ కలిగించే విషయం ఇది. అయితే మేము ఆ విషయం తెలియగానే టీవీల్లో వచ్చినటువంటి ఆ వార్తలు వినగానే అక్కడ ఉన్నటువంటి నంబాళ్ళ కేశవరావు గారి తమ్ముడు ఆల్రెడీ ఛత్తీస్గఢ్ లో అక్కడ నారాయణపూర్ దగ్గర ఉన్నారు 4 రోజులుగా. ఆయన ఏంటంటే, మేము ఇలా వార్త చెప్పాం, ఇదేంటి మేము ఇలా చూస్తున్నాము, అంతిమ సంస్కారాలన్నీ బాడీలన్నిటికీ 7, 6 బాడీలకి ఒకేసారి చేసేసారంట అని చెప్పేసి వార్త వస్తుంది అంటే ఆయన ఏమంటారంటే, అదేమి కాదు, నేను ఇక్కడే ఉన్నాను కదా, అదంతా ఫేక్ న్యూస్, నిజం కాదా అంటాడు ఆయన. మేము ఇప్పటికీ ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నాము. నిజమా అబద్ధమా? ఇంత దాకా వచ్చాక మాకేమనిపిస్తుంది అంటే, మేము ఇన్ని రోజుల నుంచి బాడీని అడుగుతుంటే బాడీ ఇవ్వట్లేదు, ఇక్కడ మాకేమో ఇవ్వకుండా బాధ పెడుతూ తీరా వాళ్ళు సంస్కారాలు చేస్తారంటే నిజంగా కేశవరావు చనిపోయాడా లేదా? మరి బాడీ ఎందుకు చూపించరు? మాకు చూపించకపోవడానికి ఏంటి కారణం? మాకు చెప్పాలి కదా, పోనీ ఫలానా కారణం వల్ల చూపించలేదు అని చెప్తే దేర్ ఇస్ మీనింగ్. కానీ ఏమీ చెప్పకుండా బాడీ ఇవ్వకుండా రాలేదు కాబట్టి బాడీని మేము సంస్కారం చేస్తామంటే ఏం చేయాలి? మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎలాగ మేము ఇదవ్వాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇంత సైకలాజికల్ డిప్రెషన్ లోని డైలమాలోని కుటుంబం అంతా ఉన్నాం. మా పిల్లలు, మా నెక్స్ట్ జనరేషన్ ఒక్కసారి ఆయన మొహం చూస్తాము, మా చిన్నాన్న మొహం, మా మామయ్య మొహం చివరి చూపుకి మేము చూస్తాము అని ఎంత కుటుంబం అంతా కూడా ఎన్నో రోజులకి, ఇప్పుడు వారం రోజులు అనుకుంటాను, ఈ రోజుకి 7 రోజులు అయిపోయింది. ఈ 7 రోజులుగా పడిగాపులు పడి ఎదురు చూస్తున్నాము చివరిసారిగా ఆయన మొహాన్ని చూసుకుని మన పద్ధతిలో ఏదో అంతిమ సంస్కారం చేసేస్తే కొంత మనశ్శాంతి దక్కుతుంది. ఇన్ని రోజులు ఆయన మనం మిస్ అయిపోయి ఈ చివరి కార్యక్రమం మన చేసుకుని తృప్తి పడదామంటే అది కూడా మాకు భగవంతుడు అవకాశం కల్పించలేదని అనుకోవాలి. లేకపోతే భగవంతుడు కాకపోతే ఎవరికి ఎందుకు ఇంత ఇలా జరిగింది? మేము ఎవరికి ఏం అపకారం చేశామని భగవంతుడు మాకు శిక్ష వేసాడని మేము అనుకోవడం తప్పితే
మేము ఇంకేం ఆలోచించగలం, ఏం చేయగలం చెప్పండి? ఈ పరిస్థితుల్లో చేయగలిగేది ఏముంటది? ఏమి టపాకాయలు కాల్చడానికి కూడా ఇబ్బంది పడే విధంగా "ఒరేయ్! రారా రారా పేలిపోతుంది" అని మాకు మా ఇంటి ఎదురుగా కాబట్టి నేను ప్రత్యక్షంగా చాలా సార్లు చూశాను. ప్రతి దీపావళి నాకు దీపావళి అంటే ఇష్టం కాబట్టి ఆయన కూడాను దీపావళిలో ఉండేవాళ్ళు. అసలు చిన్న చించుబుడ్డిలు చిన్న చిన్నవి కాల్చడానికి కూడా భయపడే వ్యక్తి. ఐఈడీ వరకు డెవలప్‌మెంట్ ఆయన దాటిని పేల్చడంలోనే ఎక్స్‌పర్ట్ అయ్యారంటే నిజంగాను ఆయన తెలివితేటలు ఏనికి ఉపయోగించారన్నది కాదు గానీ గొప్ప తెలివైన వ్యక్తిగాను నేను చూస్తున్నాను. ఐడియాలజీ మన ప్రభుత్వాలకు నచ్చలేదు. ఆయన చేసిన సేవలు ఆయన సేవ అనుకోవచ్చు. కానీ తుపాకీ అన్నదే మన ప్రభుత్వానికి నచ్చనిది.